చూడు నాన్న, బాగా చూడు. నా పగ నీ కసి రెండు నెరవేరిని. ఎందుకు పనికిరాని బేవర్స్ గాడు లాడ్జుల్లో ఫోటోలు చూపిస్తూ రూములు అద్దెకిచ్చివాడు ఎవడకు పుట్టాడో తెలియని అనాథ ఇంటికి అల్లుడయ్యాడు. హ్యాపీ హ్యాపీ. ఇప్పుడు చూడు బద్రి, నా పగ ఎలా తీర్చుకుంటానో. ఏం చేస్తారు? వెంటనే ఆ చిన్నబాబు గారి ఇంటికెళ్ళి నిజం చెప్పి పగ తీర్చుకుంటాను. చెప్పగా నీ మీద ఊసేసి నా మీద తాళి ఇసిరేసి ఆ అమ్మాయికి ఇంకో పెళ్లి చేసేసి హనీమూన్ పంపించేస్తాడు. అదేంటి, ఆడికి హార్ట్ అటాక్ రాదా? వాడికి హార్ట్ అటాక్ రావాలంటే 9 నెలలు ఆగాలి. ఆగితే ఏమవుతుంది? నా భార్య బిడ్డకి తల్లి అవుతుంది. వాడికి నువ్వు తండ్రి అవుతావు. మరి నేనేమవుతాను? ఆ పాయింట్కే వస్తున్నాను. 9 నెలల తర్వాత నా పిల్లోడు బారసాల రోజున ఇప్పుడు మీ నాన్న చెప్పిందే ఆ రోజు వచ్చి మా మామకి చెప్పామనుకో, అప్పుడు వస్తుంది మా మామకి హార్ట్ అటాక్. మీరు చెప్పేది కరెక్టే అని ఈయన అభిప్రాయం. మిమ్మల్ని ఆ పనిలో ఉండమని నొక్కి వక్కానిస్తున్నారు. ఒక్కర్లేదు, మా ఊరుగా చెప్పినా మాకు అర్థం. డైరెక్ట్ గా పోనీ. అటు వెళ్తే డైరెక్ట్ గా బిర్లా టెంపుల్ వస్తుంది. కొత్త దంపతులం కదా, దైవ దర్శనం చేయిస్తారేమో మావయ్య గారు. ఇప్పుడు రైట్ కి పోనీ. అటు వెళ్తే బేగంపేట ఎయిర్పోర్ట్ వస్తుంది. ఎయిర్పోర్ట్ యువ కపుల్స్ కదా, మరి ఇద్దరిని ఫారిన్ హనీమూన్ పంపిస్తారేమో. ఏం మావయ్య? ఇప్పుడు లెఫ్ట్ కి వెళ్ళు. అటెందుకు? శంషాబాద్ వస్తుంది. అక్కడికి ఎందుకు? మావయ్య గారు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండుంటారులే, నువ్వు పోనీ. తెలిసిన వాళ్ళు కాదు, బొబ్బిల్ రాజా వారు ఉన్నారు. ఓహో, ఆయన మీకేమవుతారు? మావయ్య గారు. ఓహో, మీ నాన్న. కరెక్టే కరెక్టే. మా నాన్న అక్కడికి ఎందుకు? కొత్త కోడల్ని చూపిద్దామని. ఇక్కడ తలే బొప్పి కట్టింది, అక్కడికి వెళ్తే తలే ఉండదు. పెళ్లి కంటే ప్రాణం ముఖ్యం. నేను రాను. ఆగండి అల్లుడు గారు, ఇదిగో. అల్లుడు గారు, మీకు తెలీదు, చెప్పింది రండి మావయ్య గారు. ఏం కంగారు పడకయ్యా. నిన్ను ఈ పెళ్లి కొడుకు డ్రెస్సులు చూసిన తర్వాత మీ నాన్న చేసేదేం లేక 2 అక్షంతలు వేసి నిన్ను ఆశీర్వదించి లోపలికి తీసుకెళ్తాను. ముందు మీరు ఎక్కండి. పట్టుకోండి అత్తయ్య గారు, పట్టుకోండి అత్తయ్య గారు. పోనీ భయ్యా, పోనీ. చూసుకున్నారుగా, బ్రహ్మాండమైన ఇల్లు. ఇక చూసారు కదా. దండం మర్చిపోయింది. దండం తీసుకో. అల్లుడు గారు, నేను లోపల రాలేదు మావయ్య గారు. నువ్వేం కంగారు పడకయ్యా. ఇల్లు చూస్తే సరిపోద్ది అన్నారు కదా, దగ్గర మావయ్య గారు. తెల్ల బట్టలు పెళ్లి దండలు అంటే అబ్బాయి గారు ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చారనమాట. దీన్ని బట్టి చూస్తుంటే ఆ వాచ్మెన్ గడి కల నిజమైనట్టుంది. ఏంటి అల్లుడు గారు దిక్కులు చూస్తారు? పదండి. వద్దు మావయ్య గారు. పదండి. నా బంగారు మావయ్య గారు. అదే పదండి. నా చిట్టి గారు కదా. పదండి. వద్దు వారం చూస్తే బాగుండదు. నేను రాలేదు మావయ్య గారు. రాజాగారు ఘోరం జరిగిపోయిందండి. అబ్బాయి గారు ఎవరినో పెళ్లి చేసుకుని వచ్చారు. మరి రండి. తాళిగట్టి కమిట్ అయిన తర్వాత ఏ తండ్రి మాత్రం ఏం చేయగలుగుతాడు? నేనున్నా కదా, నేను ఎక్స్పీరియన్స్ చెప్తాను. మరి రండి, పర్లేదు. రేయ్, పంచర్లు వేసుకున్నాడు పర్సనల్ అఫేర్స్ లో కనుక ఇంటర్ఫీర్ అయ్యి ఉంటే వాళ్ళు రాలిపోతాయి. నోరు మూసుకొచ్చా. వచ్చి గనుత నుంచి ఉన్నారు. వెళ్ళి కాళ్ళ మీద పడిపో, అంతే. ఎవడురా నువ్వు? అంటే అది ఏం జరిగిందంటేనండి, కనిపిస్తూనే ఉంది, పెళ్ళయింది. అంటే అది బొబ్బిలి రాజా వారి కొడుకయ్యుండి ఊరు పేరు లేని దాన్ని పెళ్లి చేసుకుని వస్తే ఎలా ఒప్పుకుంటాను? ఓహో, పూలదండలు చూసి కన్ఫ్యూజ్ అయ్యారనమాట. మీరే ఇలా రూట్ ఇస్తే నేను రెచ్చిపోను. అంటే కన్న కొడుకు తప్పు చేస్తే క్షమించలేరా? ఎవరైనా క్షమించను. ఇది అన్యాయం. అల్లుడు గారు బాగా నిలేసి అడుగుతున్నారు. మీరు పెద్ద మనసు చేసుకొని తండ్రిగా నాకు విలువివ్వకుండా నా వంశ గౌరవానికి ప్రతిష్టకి భంగం కలిగించాక సొంత కొడుకైనా సరే కాల్చి పారేస్తాను. అంటే అంటే మీ కన్న కొడుకును చంపేసి మీరు జైలుకెళ్తే మీ వంశ ప్రతిష్ట నాశనం అయిపోదా? అది వేరు, ఇది వేరు. వేరు. తోత చాత్రో పంచాంగం మదిలోని మాట అనుకున్న పని అవుతుందా లేదా? తల్లి వేరు, పెద్ద వేరు, చిన్న వేరు, ఏ వేరు ముక్క అయినా సరే చిన్న వేరు ముక్క పంటి కింద పెట్టానంటే భూమి దద్దరిల్లుద్ది, జనాలు గింగరాలు తిరుగుతారు. ఏం మాట్లాడుతున్నావురా? కన్ఫ్యూజన్ లేదో ఒకటి మాట్లాడేశారండి. ఫైనల్ గా మీ డిసిజన్ ఏంటి? తండ్రే ముఖ్యం అనుకుంటే ఆ అమ్మాయిని మర్చిపోవాలి. ఆ అమ్మాయే ముఖ్యం అనుకుంటే ఈ తండ్రిని, ఆస్తిని, ఇంటిని మర్చిపోవాలి. ఫోన్లేండి, క్షమించి వదిలేయండి. నోరు మూసుకుని లోపలికెళ్ళు. ఇష్టం ఉంటే వాడే వస్తాడు. నువ్వేంటి? కార్ రెడీ చేయి, బయటికి వెళ్ళాలి. వెళ్ళండి నాన్నగారు. నాకు మాత్రం సిగ్గు శరం లేదనుకుంటున్నారా? నేను చెప్తే విన్నారా? మా నాన్నగారు ఒప్పుకోరని. పదండి వెళ్దాం. మీ ఇంటికి ఎల్లరికి వచ్చి వదిలేరా. మీ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తాడేమో ఆ ముద్ర కథ చూసి వెళ్దాం అనుకున్నా. ఆ ముచ్చట ఎలాగో తీరలేదు కదా. ముచ్చట తీరని ఈ ముద్రష్టాన్ని నా కొంపకి తీసుకెళ్ళేం చేయను. ఇక ఏనాడైతే మీ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకుని తన కోడల్ని తీసుకెళ్ళడానికి నా ఇంటికి వస్తాడో ఆనాడే నా కూతురు నీ పెళ్ళామవుతుంది. ఇది అన్యాయం. ఇదే న్యాయం. రామరా, ఇది దారుణం. నేను చెప్పేది వినండి. ఆ చెప్పేదేదో మీ నాన్నకి చెప్పవచ్చు. బెస్ట్ ఆఫ్ లక్.
మీ నాన్న రాక కోసం నా కూతురు 1000 కళ్ళతో నా గుమ్మ ముందు ఎదురు చూస్తుంటే దివ్య. రామరా రా దివ్య. నువ్వేంటి ఎక్కడ నుంచున్నా? రా నేను చెప్పిన దానికి ఓకే అంటేనే నాకు అడుపు తక్కండి. ఏం చేద్దామా? త్యాగరాజు, నిన్ను నమ్ముకున్న పాపానికి ప్రేమించిన అమ్మాయి దక్కకపోగా అమ్మ నాన్నలు కూడా దూరం అయ్యాను. నువ్వు నాకు అన్యాయం చేశావు. అంత మాట అనకు. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకున్న అనాథను. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. నీకు అన్యాయం జరగనివ్వను. ఇప్పుడే మీ ఇంటికెళ్ళి మీ అమ్మ నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను. జరిగిందంత చెప్తాను. అలాగే. రండి బాబు గారు రండి, మీకు శుభవార్త. ఎక్కడికి వెళ్ళావురా? తొందరపడేదైనా అఘాయిత్యం చేసుకున్నావేమోనని భయపడ్డాను. అమ్మా, ఇందులో బాబుగారు తప్పేం లేదు. అసలు ఆ అమ్మాయి బాబుగారు భార్యే కాదు. కాదంటే ఎలా కుదురుతుంది? తాళి కట్టాక పెళ్ళామే అవుతుంది. నిజానికి కోడలి పిల్ల బంగారు బొమ్మలా ఉందిరా. మీరు అలా ఫీల్ అవుతారు ఎందుకు బాబు? మీరు అలా వెళ్ళగానే నాన్నగారు ఫీల్ అయ్యారు, అమ్మగారు డల్ అయ్యారు. అది చూసి నాన్నగారు తట్టుకోలేక కోడల్ని తీసుకొస్తాను వెళ్ళారు. వెళ్ళారా? వెళ్ళేసేపోయింది. చాలాసేపు అయింది. ఇంకొక అరగంటలో వస్తాను ఫోన్ కూడా చేశారు. ఆ ఇంట్లో సహజ గారికి ఎలా తెలుసా? నేనే ఇచ్చానండి. మీకెక్కడదండి? విజిటింగ్ కార్డు ఇచ్చాను సార్. మీకు విజిటింగ్ కార్డు ఎవరు ఇచ్చారు సార్? అబ్బాయి గారు మామగారు వెళ్తూ ఒకవేళ రాజా గారు మనసు మార్చుకుంటే ఇది ఇవ్వండి నాకు ఇచ్చారు సార్. అయినా మీరు ఎందుకు అవుతారు సార్ షాక్? మాకు 190 షాకులు ఉంటాయండి. అసలు మీరు ఎందుకు అవుతున్నారు సార్ షాక్? మీరు మాట్లాడకండి సార్. అదిగా సార్, మీరు ఎందుకు షాక్ అవుతున్నారో మాకు తెలియాలి కదా. మీరు నన్ను ఇంత తొందరగా క్షమిస్తారనుకోలేదు. ఒక్కగానొక్క కొడుకు ఇష్టాలని సుఖాల్ని తెలుసుకోలేకపోతే ఎన్ని కోట్లు సంపాదించి మాత్రం ఏం లాభం చెప్పండి. బాగా చెప్పారు. అందుకే ఆ తప్పును వెంటనే సరిదిద్దుకోవడానికే ఇలా వచ్చానమ్మా. పదండి, తొందరగా వెళ్ళి అబ్బాయిని ఆశీర్వదిద్దాం. అలాగే పదండి. రామ్మా. రాజావారు ఒక్క నిమిషం కారాపండి. రేయ్, నా కూతురు కోటీశ్వరుడింటికి కోడలుగా వెళుతోంది. నీకంటే ముందు పుట్టాను, నీకంటే ముందు కూతురికి పెళ్లి చేశాను, నీకంటే ముందే కూతుర్ని కాపురానికి పంపిస్తున్నాను. ఫస్ట్ బ్లడ్, కరెక్ట్ బ్లడ్. ఎస్. రైట్ సార్. నాకు చాలా టెన్షన్ గా ఉంది. మై హూనా. రామ్మ మహాలక్ష్మి, నీ రాకతో ఈ ఇంటికే కొత్త కళొచ్చింది. నా బంగారు తండ్రి ఎక్కడా? ధైర్యంగా పెళ్లి చేసుకుని ఇప్పుడు దాక్కుంటే ఎలా? రా రానన్నా. రానా. పులి బిడ్డవి, నువ్వెందుకు వణుకుతున్నావు? ధైర్యంగా నిలబడు. మిమ్మల్ని చూస్తే ఎవరికైనా వణుకొస్తుంది కదండి. ఊరుకోండి. సయానా తమ తండ్రి గారే ఈ పెళ్లి ఒప్పుకున్న తర్వాత మీకు భయందుకు? అమ్మా, ప్రయాణం చేసి అలసిపోయావు, రెస్ట్ తీసుకో. కోడల్ని లోపల తీసుకురా. అలాగేనండి. పదమ్మా. అల్లుడు గారు, మీరు బాగా రెస్ట్ తీసుకోండి. రాత్రికే శోభనం. శోభనం ఈ రాత్రికేనా? మరి ఆ కాస్త సంఖ్య తీరిపోయింది అనుకోండి, అన్ని సెట్ అయిపోతాయి. కరెక్టే, అన్నీ సెట్ అయిపోతాయి. నా బిడ్డ ఎంత అదృష్టవంతురాలు. అబ్బాయి గారికి శోభనం అయితే పుట్టోడు మెలికలు తిరుగుతున్నాడేంటి? ఇంతకీ ఈ శోభన గండాన్ని తప్పించుకోవడం ఎలా బాసు? నేను చూసుకుంటాను కదా మై హూనా. చాగు ఇప్పుడు. అవును, ఇందాక నుంచి అడగాలనుకుంటున్నాను, ఇతనెవరు బాబు? బాలు అని నా క్లోజ్ ఫ్రెండ్. ఈ పెళ్లి జరిగింది ఇతనికే. ఏంటి? అదే ఈ పెళ్లి జరిపించింది ఇతనే అంటున్నాడండి. అబ్బాయి గారి పెళ్లి చేసింది నేనే సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మా ఇంటికి మంచి కోడల్ని తెచ్చు. మీ ఆశీర్వాదం ఏం కావాలో కోరుకో. సార్, మీరు అంటే అబ్బాయి గారి దగ్గర కార్ డ్రైవర్ గా ఉంటాను సార్. అలాగే కా నువ్వు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కానీ సార్. అబ్బాయి అమాయకుడు, సార్. ఎవరికి పెళ్ళైంది కూడా చెప్పలేకపోతున్నాడు. జాగ్రత్తగా చూసుకో. అన్నీ నేను చూసుకుంటాను. నేనున్నదే అందుకు మై హూనా సార్. ఏంటి అంకుల్ దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నా శోభనం గురించా? అవును అల్లుడు గారు, ఎక్కడ జరిపిద్దామా అని. నాకు ఎక్కడైనా పర్లేదు, అడ్జస్ట్ అయిపోతాను. హనీమూన్ ఫుల్ మూన్ లో అయితే ఫుల్ మూనా? మీరెందుకు ఉలిక్కిపడ్డారు? ఆ హోటల్ మీకు తెలుసా? తెలుసు.
ఈ మధ్య చాలా బిజీగా ఉంటుందిట. అంతే తెలుసా ఇంకేమైనా తెలుసా? అంతే. మీరెందుకు కంగారు పడుతున్నారు? ఏం లేదు, నా రేంజ్ కి హోటల్ సరిపోతుందా అని. నిజమే, మీ రేంజ్ కి ఏ ఫారిన్ లోనో జరిపించాలి. You're right, exactly. అవునన్నా 3 రాత్రులు 3 దేశాల్లో చేసుకుంటాం. మూడేం కర్మమ్మా, 30 దేశాల్లో చేసుకోవచ్చు. You nasty. కానీ ఏ దేశానికి వెళ్ళాలన్నా అల్లుడు గారికి పాస్పోర్ట్ ఉండాలిగా. పాస్పోర్ట్ ఎయిర్పోర్ట్ లోరా? ఎయిర్పోర్ట్ లో టికెట్ ఇస్తారు, పాస్పోర్ట్ బొబ్బిల్ రాజా వారు ఇస్తారు. ఆయన ఎందుకు ఇస్తాడు? ఆయన స్వయంగా మీ నాన్నగారు కాబట్టి. మళ్ళీ నాటి అంకుల్, హనీమూన్ ఫారెన్ లో కాకుండా ఏ నర్సాపురంలో పిఠాపురంలో పెడితే బాగుంటుందేమో. నిజమే అల్లుడు, మీరు ఎక్కడికి వెళ్తే బాగుంటుందో సరిగ్గా అక్కడికే తీసుకెళ్తాను. అంకుల్ ఏంటో నాకు చాలా భయంగా ఉంది. నాకు మాత్రం బాగా థ్రిల్ గా ఉంది. హలో హలో, శోభనం రాజా గారికి అయితే నువ్వేంటి వైట్ అండ్ వైట్ వేసుకుని స్ప్రే వేసుకుని చాలా థ్రిల్ గా ఉందంటున్నావు? నీకు వేసారు కదా. స్ప్రే వేసుకున్నంత మాత్రాన పెద్దోడు శోభన పెళ్లి కొడుకు అవుతాడేంటి? రాజా గారు మీ సంగతి ఏమో కానీ పొట్టోడు కూడా అవుతుంది. ఏంటి? మైండ్ వస్తాం. ఓ డ్రైవర్ గారు కదా. హలో, వచ్చింది కాక ఏం మాట్లాడుతున్నావు? పోయి నీ పని చూసుకోపో. వెళ్తాంలేండి సార్. పొమ్మంటే అరే అత్ర వేసుకోవడం ఫస్ట్. అదేంటి అల్లుడు గారు ఇంకా ఇక్కడే ఉన్నారు? ముహూర్తానికి టైం అయిందిగా. అదే అదే నువ్వేంటి ఇక్కడున్నా? సిగ్గుపడుతుంటే తీసుకెళ్ళి. నేను తీసుకెళ్తాను రండి. వద్దత్తయ్య గారు, నాకు సిగ్గు. అదేంటండి? మీరు వెళ్ళండి. నేను తీసుకెళ్తాను రండి. వద్దత్తయ్య, అయ్యో. మీరు అలా చేస్తే అసలు లోపలికి వద్దాము. అబ్బా ప్లీజ్, నేను గోడను గీకేస్తా. ఏంట్రా ఇంకా ఇక్కడే నిలబడా? లోపలికెళ్ళు. సిగ్గుపడుతున్నట్టున్నాడండి. అమ్మా ప్లీజ్, ఈ ఒక్కసారికి ఇతను వెళ్తాడమ్మా. ఏంటి నీకేమైనా మతిపోయిందా? సిగ్గులు పెద్ద సరి. ఏం మాటలు రావి? ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే నరికి పోగులు పెడతారు. ముందు లోపలికెళ్ళు. వెళ్ళు. ఇంత అమాయకుడు వేట్రా? నీకు ఇక్కడేం పని? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అలాగే అమ్మగారు. వెళ్ళు. అలాగే అమ్మ. అలాగే. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అది అది అన్ని ఏర్పాట్లు కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసావుగా, వెళ్ళు. ఎప్పుడు ఎక్కడికి రావాలో తెలీదా? వెళ్ళు. Idiot. రామయ్య, ఈ రాత్రికి నీ మొహం ఎవరికి చూపెట్టి వెళ్ళు. అయ్యో ఏంటండి, ఏంటి దారుణం? ఏంటి ఏంటంటారేంటండి? బయట ఉండాల్సిన పుట్టోడు లోపల ఉన్నాడు, లోపల ఉండాల్సిన మీరు బయటకు వచ్చారు. చూసావా? చూశాను. మర్చిపో. అయ్యో మర్చిపోవాల్సిన విషయం అండి. మర్చిపోకపోతే ప్రాణగండం. ఎవరికి ప్రాణగండం అండి? నాకు మొదటి రాత్రి శోభన గదిలోకి వెళ్తే పోతానంట. అయ్యో లోపల అమ్మాయి శీలం పోతండి. ఎక్కువ మాట్లాడే ఉంటే నీ ఉద్యోగం పత్తి. పోతే పోయిందండి అది ఉద్యోగం. ఉద్యోగం కోసం అయ్యగారు ఉప్పు కారం తిని ఆయనకి ద్రోహం చేయలేనండి. ఇంత ఘోరం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను. అయ్యగారికి చెప్పాల్సిందే, చెప్పి తీరుతాను. ఏంటండి అలా ఉన్నారు? నీకు నిజం చెప్పాలి. చెప్పండి. నేను నిజంగా రాజావారి కొడుకుని కాదు, పేరుముక్కలు అమ్ముకునేవాడిని. బాబోయ్, ఏమైంది? 8 దాటి 2 నిమిషాలు అయిందండి. అయితే మా అమ్మ ముహూర్తం దాటకూడదని వాటికి ఇచ్చింది. నీ తలరాతి ఇలా ఉంటే నేను మాత్రం ఏం చేయగలుగుతా? ఏంట్రా ఏమైంది? అమ్మా లోపల ఎవరున్నారో తెలుసండి? లోపల అమ్మగారు, ఓడలు చూసి మురిసిపోవడం కాదండి, లోపల ఎవరున్నారో చూసుకోండి. బాబు గారు, లోపల నుంచి మీరు వస్తున్నారండి. శోభన గదిలోంచి నేను రాకపోతే నా డ్రైవర్ వస్తాడా? అమ్మగారు ఆగరా, నీ పన్ను చూసుకో. అమ్మా అమ్మా. అయ్యో అయ్యి బాబాయ్, కొప్పలు మునిపోయి బాబాయ్, కొప్పలు మునిపోయి. రండి 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 బాబాయ్. సార్ సార్ ఇలా రండి సార్, కొప్పలు మునిగిపోయినాయి సార్, ఇలా రండి సార్. ఏంట్రా పొద్దున్న ఏంట్రా పులికేకలా? దారుణం జరిగిపోయింది సార్. శుభమాని శోభనం జరిగితే దారుణం అంటావురా? లోపల జరగడం కాదు సార్, లోపల ఎవరున్నారో చూసుకోండి సార్, చూసుకోండి సార్. ఎవరుంటారు? ఆ, అల్లుడు గారు ఉన్నారు. సరిగ్గా చూసారా? నువ్వు చూసావా? నేను చూశాను సార్. బాగా చూసావా? బాగా చూశాను సార్. మొత్తం చూసావా? రాత్రి అంతా చూశాను. ఇంకొకసారి ఇలాంటి దిక్కుమాలి పనులు చేసావంటే జమీందారు గారి తుపాకుతో కాల్చి పారేస్తాను, జాగ్రత్త. రాత్రేమో పుట్టాడు లోపలికి వెళ్ళాడు, పొద్దున్నే పొడుగోడు బయటకు వచ్చాడు. మొగుళ్ళు మారని చెప్తే రాజాగారి గంతో కాల్ చేస్తానంటాడేంటి ఇతను? ఏంటిది? పొద్దున్నే పుట్టాడు
ఈ వంటింటి పనులు నీకెందుకమ్మా? కొత్త పెళ్లి కూతురువి, హాయిగా ఒక 4 రోజులు రెస్ట్ తీసుకో. రాజాగారి కోడలైనా మన పనులు మనం చేసుకుంటేనే మంచి మర్యాద. చూడు నాన్న, బాగా చూడు. నా పగ నీ కసి రెండు నెరవేరిని. ఎందుకు పనికిరాని బేవర్స్ గాడు లాడ్జుల్లో ఫోటోలు చూపిస్తూ రూములెద్దికిచ్చివాడు ఎవడకు పుట్టాడో తెలియని అనాథ ఇంటికి అల్లుడయ్యాడు. హ్యాపీ హ్యాపీ. ఇప్పుడు చూడు బద్రి, నా పగ ఎలా తీర్చుకుంటానో. ఏం చేస్తారు? వెంటనే ఆ చిన్నబాబు గారి ఇంటికెళ్ళి నిజం చెప్పి పగ తీర్చుకుంటాను. చెప్పగా నీ మీద ఊసేసి నా మీద తాళి ఇసిరేసి ఆ అమ్మాయికి ఇంకో పెళ్లి చేసేసి హనీమూన్ పంపిస్తాడు. అదేంటి, ఆడికి హార్ట్ అటాక్ రాదా? వాడికి హార్ట్ అటాక్ రావాలంటే 9 నెలలు ఆగాలి. ఆగితే ఏమవుతుంది? నా భార్య బిడ్డకి తల్లి అవుతుంది. వాడికి నువ్వు తండ్రి అవుతావు. మరి నేనేమవుతాను? ఆ పాయింట్కే వస్తున్నాను. 9 నెలల తర్వాత నా పిల్లోడు బారసాల రోజున ఇప్పుడు మీ నాన్న చెప్పిందే ఆ రోజు వచ్చి మా మామకి చెప్పావనుకో, అప్పుడు వస్తుంది మా మామకి హార్ట్ అటాక్. మీరు చెప్పేది కరెక్టే అని ఈయన అభిప్రాయం. మిమ్మల్ని ఆ పనిలో ఉండమని నొక్కి వక్కానిస్తున్నారు. ఒక్కర్లేదు, మా ఊరుగా చెప్పినా మాకు అర్థం. ఆ? డైరెక్ట్ గా పోనీ. అటు వెళ్తే డైరెక్ట్ గా బిర్లా టెంపుల్ వస్తుంది. కొత్త దంపతులం కదా, దైవ దర్శనం చేయిస్తారేమో మావయ్య గారు. ఇప్పుడు రైట్ కి పోనీ. అటు వెళ్తే బేగంపేట ఎయిర్పోర్ట్ వస్తుంది. ఎయిర్పోర్ట్ యువ కపుల్స్ కదా, మరి ఇద్దరిని ఫారిన్ హనీమూన్ పంపిస్తారేమో. ఏం మావయ్య? ఇప్పుడు లెఫ్ట్ కి వెళ్ళు. అటెందుకు? శంషాబాద్ వస్తుంది. అక్కడికెందుకు? మావయ్య గారు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండుంటారులే, నువ్వు పోనీ. తెలిసిన వాళ్ళు కాదు, బొబ్బిల్ రాజా వారు ఉన్నారు. ఓహో, ఆయన మీకేమవుతారు? మావయ్య గారు ఓహో, మీ నాన్న. కరెక్టే కరెక్టే. మా నాన్న అక్కడికి ఎక్కువ. కొత్త కోడల్ని చూపిద్దామని. ఇక్కడ తలే బొప్పు కట్టింది, అక్కడికి వెళ్తే తలే ఉండదు. పెళ్లి కట్టి ప్రాణం ముఖ్యం. నేను రాను. ఆగండి అల్లుడు గారు, ఇదిగో. అల్లుడు గారు, మావయ్య గారు మీకు తెలీదు. వద్దంటే నేను చెప్పింది రండి మావయ్య గారు. ఏం కంగారు పడకయ్యా. నిన్ను ఈ పెళ్లి కొడుకు డ్రెస్ లో చూసిన తర్వాత మీ నాన్న చేసేదేం లేక 2 అక్షంతలు వేసి నిన్ను ఆశీర్వదించి లోపలికి తీసుకెళ్తాను. ముందు మీరు ఎక్కండి. పట్టుకోండి అత్తయ్య గారు, పట్టుకోండి అత్తయ్య గారు. పోనీ భయ్యా, పోనీ. ఇల్లు తీసుకున్నారుగా, బ్రహ్మాండమైన ఇల్లు. ఇక చూసారు కదా. ఏయ్, దండం మర్చిపోయేంటి? పదండి దండం మావయ్య తీసుకో. గారు. అల్లుడు గారు, నేను లోపల రాలేదు మావయ్య గారు. నువ్వేం కంగారు పడకయ్యా. ఇల్లు చూస్తే సరిపోతే అన్నారు కదా. నేను దిగను మావయ్య గారు. తెల్ల బట్టలు పెళ్లి దండలు అంటే అబ్బాయి గారు ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చారనమాట. దీన్ని బట్టి చూస్తుంటే ఆ వాచ్మెన్ గడి కల నిజమైనట్టుంది. ఏంటి అల్లుడు గారు దిక్కులు చూస్తారు? పదండి. వద్దు మావయ్య గారు. పదండి. నా బంగారు మావయ్య గారు. అదే పదండి. నా చిట్టి కన్నా కదా. పదండి. వద్దు వారం మావయ్య. చూస్తే బాగుండదు. నేను రాలేదు మావయ్య గారు. రాజాగారు, రాజాగారు, ఘోరం జరిగిపోయిందండి. అబ్బాయి గారు ఎవరినో పెళ్లి చేసుకుని వచ్చారు. మరి రండి. తాళిగట్టి కమిట్ అయిన తర్వాత ఏ తండ్రి మాత్రం ఏం చేయగలుగుతాడు? నేనున్నా కదా, నేను ఎక్స్పీరియన్స్ చెప్తాను. మరి రండి, పర్లేదు. రేయ్, పంచర్లు వేసుకున్నాడు పర్సనల్ అఫైర్స్ లో కనుక ఇంటర్ఫీర్ అయ్యి ఉంటే వాళ్ళు రాలిపోతాయి. నోరు మూసుకొచ్చా. వచ్చి గనుత నుంచి ఉన్నారు. వెళ్ళి కాళ్ళ మీద పడిపో అంతే. ఎవడురా నువ్వు? అంటే అది ఏం జరిగిందంటేనండి, కనిపిస్తూనే ఉంది, పెళ్ళయింది. అంటే అది బొబ్బిలి రాజా వారి కొడుకయ్యుండి ఊరు పేరు లేని దాన్ని పెళ్లి చేసుకుని వస్తే ఎలా ఒప్పుకుంటాను? ఓహో, ఓలదండలు చూసి కన్ఫ్యూజ్ అయ్యారనమాట. మీరే ఇలా రూట్ ఇస్తే నేను రెచ్చిపోను. అంటే కన్న కొడుకు తప్పు చేస్తే క్షమించలేరా? ఎవరైనా క్షమించను. ఇది అన్యాయం. అల్లుడు గారు బాగా నిలేసి అడుగుతున్నారు. మీరు పెద్ద మనసు చేసుకొని తండ్రిగా నాకు విలువివ్వకుండా నా వంశ గౌరవానికి ప్రతిష్టకి భంగం కలిగించాక సొంత కొడుకైనా సరే కాల్చి పారేస్తాను. అంటే అంటే
మీ కన్న కొడుకును చంపేసి మీరు జైలుకెళ్తే మీ వంశ ప్రతిష్ట నాశనం అయిపోదా? అది వేరు ఇది వేరు. వేరు. తోత చాత్రో పంచాంగం మదిలోని మాట అనుకున్న పని అవుతుందా లేదా? తల్లి వేరు పెద్ద వేరు చిన్న వేరు ఏ వేరు ముక్క అయినా సరే చిన్న వేరు ముక్క పంటి కింద పెట్టారంటే భూమి దద్దరిల్లుద్ది, జనాలు గింగరాలు తిరుగుతారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? కన్ఫ్యూజన్ లేదో ఒకటి మాట్లాడేశారండి. ఫైనల్ గా మీ డిసిజన్ ఏంటి? తండ్రే ముఖ్యం అనుకుంటే ఆ అమ్మాయిని మర్చిపోవాలి. ఆ అమ్మాయే ముఖ్యం అనుకుంటే ఈ తండ్రిని, ఆస్తిని, ఇంటిని మర్చిపోవాలి. ఫోన్లేండి, క్షమించి వదిలేయండి. నోరు మూసుకుని లోపలికెళ్ళు. ఇష్టం ఉంటే వాడే వస్తాడు. నువ్వేంటి? కార్ రెడీ చేయి, బయటికి వెళ్ళాలి. అలాగే వెళ్ళండి నాన్నగారు. నాకు మాత్రం సిగ్గు శరం లేదనుకుంటున్నారా? నేను చెప్తే విన్నారా మా నాన్నగారు ఒప్పుకోరని? పదండి వెళ్దాం. హాయ్, మీ ఇంటికి వెళ్ళరికి వచ్చేస్తా. చాలు వదిలేరా. మీ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తాడేమో ఆ ముద్ర కథ చూసి వెళ్దాం అనుకున్నా. ఆ ముచ్చట ఎలాగో తీరలేదు కదా. ముచ్చట తీరని ఈ ముద్రష్టాన్ని నా కొంపకి తీసుకెళ్ళేం చేయను. ఇక ఏనాడైతే మీ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకుని తన కోడల్ని తీసుకెళ్ళడానికి నా ఇంటికి వస్తాడో ఆనాడే నా కూతురు నీ పెళ్ళాం అవుతుంది. ఇది అన్యాయం. ఇదే న్యాయం. రామరా, ఇది దారుణం. నేను చెప్పేది వినండి. ఆ చెప్పేదేదో మీ నాన్నకు చెప్పవచ్చు. అబ్బో. బెస్ట్ ఆఫ్ లక్. మీ నాన్న రాక కోసం నా కూతురు 1000 కళ్ళతో నా గుమ్మ ముందు ఎదురు చూస్తుంటే దివ్య. రామరా, రా. దివ్య. నువ్వేంటి ఎక్కడ నుంచున్నా? రా. నేను చెప్పిన దానికి ఓకే అంటేనే నా గడుపు తక్కండి. ఏం చేద్దామా? త్యాగరాజు, నిన్ను నమ్ముకున్న పాపానికి ప్రేమించిన అమ్మాయి దక్కకపోగా అమ్మ నాన్నలు కూడా దూరం అయ్యాను. నువ్వు నాకు అన్యాయం చేశావు. అంత మాట అనకు. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకున్న అనాథను. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. నీకు అన్యాయం జరగనివ్వను. ఇప్పుడే మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను. జరిగిందంత చెప్తాను. అలాగే. పద. రండి బాబు గారు రండి, మీకు శుభవార్త. ఎక్కడికి వెళ్ళావురా? తొందరపడేదైనా అఘాయిత్యం చేసుకున్నావేమోనని భయపడ్డాను. అమ్మా, ఇందులో బాబు గారు తప్పేం లేదు. అసలు ఆ అమ్మాయి బాబు గారు భార్యే కాదు. కాదంటే ఎలా కుదురుతుంది? తాళి కట్టాక పెళ్ళామే అవుతుంది. నిజానికి కోడలి పిల్ల బంగారు బొమ్మలా ఉందిరా. మీరు అలా ఫీల్ అవుతారు ఎందుకు బాబు? మీరు అలా వెళ్ళగానే నాన్నగారు ఫీల్ అయ్యారు, అమ్మగారు డల్ అయ్యారు. అది చూసి నాన్నగారు తట్టుకోలేక కోడల్ని తీసుకొస్తాను వెళ్ళారు. వెళ్ళారా? వెళ్ళేసేపోయింది. చెప్పైంది. ఇంకొక అరగంటలో వస్తాను ఫోన్ కూడా చేశారు. ఆ ఇంట్లో సహజ గారికి ఎలా తెలుసా? నేనే ఇచ్చానండి. మీకెక్కడండి? విజిటింగ్ కార్డు ఇచ్చాను సార్. మీకు విజిటింగ్ కార్డు ఎవరు ఇచ్చారు సార్? అబ్బాయి గారు మామగారు వెళ్తూ ఒకవేళ రాజా గారు మనసు మార్చుకుంటే ఇది ఇవ్వండి నాకు ఇచ్చారు సార్. అయినా మీరు ఎందుకు అవుతారు సార్ షాక్? మాకు 190 షాకులు ఉంటాయండి. అసలు మీరు ఎందుకు అవుతున్నారు సార్ షాక్? మీరు మాట్లాడకండి సార్. అదిగా సార్, మీరు ఎందుకు షాక్ అవుతున్నారో మాకు తెలియాలి కదా. మీరు నన్ను ఇంత తొందరగా క్షమిస్తారనుకోలేదు. ఒక్కగానొక్క కొడుకు ఇష్టాల్ని సుఖాల్ని తెలుసుకోలేకపోతే ఎన్ని కోట్లు సంపాదించి మాత్రం ఏం లాభం చెప్పండి? బాగా చెప్పారు. అందుకే ఆ తప్పును వెంటనే సరిదిద్దుకోవటానికే ఇలా వచ్చానమ్మా. పదండి, తొందరగా వెళ్ళి అబ్బాయిని ఆశీర్వదిద్దాం. అలాగే పదండి. రామ్మా. రాజావారు ఒక్క నిమిషం కారాపండి. రేయ్, నా కూతురు కోటీశ్వరుడింటికి కోడలుగా వెళుతుంది. నీకంటే ముందు పుట్టాను, నీకంటే ముందు కూతురికి పెళ్లి చేశాను, నీకంటే ముందే కూతుర్ని కాపురానికి పంపిస్తున్నాను. ఫస్ట్ బ్లడ్, కరెక్ట్ బ్లడ్. ఎస్. నాకు చాలా టెన్షన్ గా ఉంది. మై ఊనా. రామ్మా మహాలక్ష్మి, నీ రాకతో ఈ ఇంటికే కొత్త కళొచ్చింది. నా బంగారు తండ్రి ఎక్కడా? ధైర్యంగా పెళ్లి చేసుకుని ఇప్పుడు దాక్కుంటే ఎలా? రా రానన్నా. రానా. పులి బిడ్డవి, నువ్వెందుకు వణుకుతున్నావు? ధైర్యంగా నిలబడు. మిమ్మల్ని చూస్తే ఎవరికైనా వణుకొస్తుంది కదండి. ఊరుకోండి. సయానా తమ తండ్రి గారే ఈ పెళ్లికి ఒప్పుకున్న తర్వాత మీకు భయందుకు? అమ్మా, ప్రయాణం చేసి అలసిపోయావు, రెస్ట్ తీసుకో. కోడలు లోపల తీసుకురా. అలాగేనండి. పదమ్మా. అల్లుడు గారు, మీరు బాగా రెస్ట్ తీసుకోండి. రాత్రికే శోభనం. శోభనం ఈ రాత్రికేనా? మరి ఆ కాస్త సంఖ్య తీరిపోయింది అనుకోండి, అన్ని సెట్ అయిపోతాయి. కరెక్టే, అన్నీ సెట్ అయిపోతాయి.
నా బిడ్డ ఎంత అదృష్టవంతురాలు. అబ్బాయి గారికి శోభనం అయితే పుట్టోడు మెలికలు తిరుగుతున్నాడేంటి? ఇంతకీ ఈ శోభన గండాన్ని తప్పించుకోవడం ఎలా బాసు? నేను చూసుకుంటాను కదా మై హూనా. చాగు ఇప్పుడు అవును, ఇందాక నుంచి అడగాలనుకుంటున్నాను, ఇతనెవరు బాబు? బాలు అని నా క్లోజ్ ఫ్రెండ్. ఈ పెళ్లి జరిగింది ఇతనికే. ఏంటి? అదే ఈ పెళ్లి జరిపించింది ఇతనే అంటున్నాడండి. అబ్బాయి గారి పెళ్లి చేసింది నేనే సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. మా ఇంటికి మంచి కోడలు తెచ్చు. మీ ఆశీర్వాదం ఏం కావాలో కోరుకో. సార్ మీరు అంటే అబ్బాయి గారి దగ్గర కార్ డ్రైవర్ గా ఉంటాను సార్. అలాగే కానీ నువ్వు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కానీ సార్. అబ్బాయి అమాయకుడు, సార్. ఎవరికి పెళ్ళైంది కూడా చెప్పలేకపోతున్నాడు. జాగ్రత్తగా చూసుకో. అన్ని నేను చూసుకుంటాను. నేనున్నదే అందుకు మై హూనా సార్. ఏంటి అంకుల్ దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నా శోభనం గురించా? అవును అల్లు గారు, ఎక్కడ జరిపిద్దామా అని. నాకు ఎక్కడైనా పర్లేదు, అడ్జస్ట్ అయిపోతాను. హనీమూన్ ఫుల్ మూన్ లో అయితే ఫుల్ మూనా? మీరెందుకు ఉలిక్కిపడ్డారు? ఆ హోటల్ మీకు తెలుసా? తెలుసు, ఈ మధ్య చాలా బిజీగా ఉంటుందిట. అంతే తెలుసా, ఇంకేమైనా తెలుసా? అంతే. మీరెందుకు కంగారు పడుతున్నారు? ఏం లేదు, నా రేంజ్ కి హోటల్ సరిపోతుందా అని. నిజమే, మీ రేంజ్ కి ఏ ఫారిన్ లోనో జరిపించాలి. You're right, exactly. అవునన్నా 3 రాత్రులు 3 దేశాల్లో చేసుకుంటాం. మూడేం కర్మమ్మా, 30 దేశాల్లో చేసుకోవచ్చు. You nasty. కానీ ఏ దేశానికి వెళ్ళాలన్నా అల్లుడు గారికి పాస్పోర్ట్ ఉండాలిగా. పాస్పోర్ట్ ఎయిర్పోర్ట్ లోరా? ఎయిర్పోర్ట్ లో టికెట్ ఇస్తారు, పాస్పోర్ట్ బొబ్బిల్ రాజా వారు ఇస్తారు. ఆయన ఎందుకు ఇస్తాడు? ఆయన స్వయంగా మీ నాన్నగారు కాబట్టి. మళ్ళీ నాటి అంకుల్, హనీమూన్ ఫారెన్ లో కాకుండా ఏ నర్సాపురంలో పిఠాపురంలో పెడితే బాగుంటుందేమో. నిజమే అల్లుడు, మీరు ఎక్కడికి వెళ్తే బాగుంటుందో సరిగ్గా అక్కడికే తీసుకెళ్తాను. అంకుల్ ఏంటో నాకు చాలా భయంగా ఉంది. నాకు మాత్రం బాగా థ్రిల్ గా ఉంది. హలో హలో, శోభనం రాజా గారికి అయితే నువ్వేంటి వైట్ అండ్ వైట్ వేసుకుని స్ప్రే వేసుకుని చాలా థ్రిల్ గా ఉందంటున్నావు? నీకు వేసాను కదా. స్ప్రే వేసుకున్నంత మాత్రాన పెద్దోడు శోభన పెళ్లి కొడుకు అవుతాడేంటి? రాజా గారు మీ సంగతి ఏమో కానీ పొట్టోడు కూడా అవుతుంది. Mind your tongue. ఓ డ్రైవర్ గారు కదా, హలో, ఆ. వచ్చింది కాక ఏం మాట్లాడుతున్నావు? పోయి నీ పని చూసుకోపో. వెళ్తాంలేండి సార్. పొమ్మంటే అరే అత్ర వేసుకోవడం ఫస్ట్. అదే తెలుగు గారు ఇంకా ఇక్కడే ఉన్నారు, ముహూర్తానికి టైం అయిందిగా. అదే అదే నువ్వేంటి ఇక్కడున్నా? సిగ్గుపడుతుంటే తీసుకెళ్ళి. నేను తీసుకెళ్తాను రండి. వద్దత్తయ్య గారు, నాకు సిగ్గు. అదేంటండి, మీరు వెళ్ళండి. నేను తీసుకెళ్తాను రండి. వద్దత్తయ్య, అయ్యో. మీరు అలా చేస్తే అసలు లోపలికి వెళ్ళను. వద్దమ్మా, అబ్బా ప్లీజ్, నేను గోడను గీకేస్తా. ఏంట్రా ఇంకా ఇక్కడే నిలబడా? లోపలికెళ్ళు. సిగ్గుపడుతున్నట్టున్నాడండి. అమ్మా ప్లీజ్, ఈ ఒక్కసారికి ఇతను వెళ్తాడమ్మా. ఏంటి, నీకేమైనా మతిపోయిందా? సిగ్గు లేకపోతే సరి. ఏం మాటలు రావి? ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే నరికి పోగులు పెడతారు. ముందు లోపలికెళ్ళు. వెళ్ళు. ఇంత అమాయకుడు వేట్రా? నీకు ఇక్కడేం పని? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అలాగే అమ్మగారు. వెళ్ళు. అలాగే అమ్మా, అలాగే. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అది అది అన్ని ఏర్పాట్లు కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసావుగా, అని- వెళ్ళు. ఎప్పుడు ఎక్కడికి రావాలో తెలీదా? వెళ్ళు. Idiot. రామయ్య, ఈ రాత్రికి నీ మొహం ఎవరికి చూపెట్టి వెళ్ళు. అయ్యో ఏంటండి, ఏంటి దారుణం? ఏంటి ఏంటంటారేంటండి? బయట ఉండాల్సిన పుట్టోడు లోపల ఉన్నాడు, లోపల ఉండాల్సిన మీరు బయటకు వచ్చారు. చూసావా? చూశాను. మర్చిపో. అయ్యో మర్చిపోవాల్సిన విషయం అండి ఇది. మర్చిపోకపోతే ప్రాణగండం. ఎవరికి ప్రాణగండం అండి? నాకు మొదటి రాత్రి శోభన గదిలోకి వెళ్తే పోతానంట. అయ్యో లోపల అమ్మాయి శీలం పోతండి. ఎక్కువ మాట్లాడే ఉంటే నీ ఉద్యోగం పోతే. పోతే పోయిందండి అది ఉద్యోగం. ఉద్యోగం కోసం అయ్యగారు ఉప్పు కారం తిని ఆయనకి ద్రోహం చేయలేనండి. ఇంత ఘోరం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను. అయ్యగారికి చెప్పాల్సిందే, చెప్పి తీరుతాను. ఏంటండి అలా ఉన్నారు? నీకు నిజం చెప్పాలి. చెప్పండి. నేను నిజంగా రాజావారి కొడుకుని కాదు, పేరుముక్కలు అమ్ముకునేవాడిని. బాబోయ్, ఏమైంది? 8 దాటి 2 నిమిషాలు అయిందండి. అయితే మా అమ్మ ముహూర్తం దాటకూడదని వాటికి ఇచ్చింది. నీ తలరాతి ఇలా ఉంటే నేను మాత్రం ఏం చేయగలుగుతా? అమ్మా 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 ఏంట్రా, ఏమైంది? అమ్మా, లోపల ఎవరున్నారో తెలుసండి? లోపల అమ్మగారు, గోడలు చూసి మురిసిపోవడం కాదండి, లోపల ఎవరున్నారో చూసుకోండి. బాబు గారు,
లోపల నుంచి మీరు వస్తున్నారండి శోభన గదిలోంచి నేను రాకపోతే నా డ్రైవర్ వస్తాడా? ఆ? అమ్మగారు అసలు ఆపరా, ఏంటంటే- ఈ పన్ను చూసుకో. అవ్వా, అవ్వా. అయ్యో. ఆ? అయ్ బాబాయ్ కొప్పలు మునిపోయి బాబాయ్ కొప్పలు మునిపోయి రండి 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 బాబాయ్ సార్ సార్ ఇలా రండి సార్ కొప్పలు మునిగిపోయినాయి సార్ ఇలా రండి సార్ ఏంట్రా పొద్దున్న ఏంట్రా పులికాక దారుణం జరిగిపోయింది సార్ శుభమాని శోభనం జరిగితే దారుణం అంటావురా? లోపల జరగడం కాదు సార్ లోపల ఎవరున్నారు చూసుకోండి సార్ చూసుకోండి సార్ ఎవరుంటారు? ఆ. అల్లుడు గారు ఉన్నారు. సరిగ్గా చూసారా నువ్వు చూసావా? నేను చూశాను సార్ బాగా చూసావా? బాగా చూశాను సార్ మొత్తం చూసావా? రాత్రి అంతా చూశాను ఇంకొకసారి ఇలాంటి దిక్కుమాలి పనులు చేసావంటే జమీందార్ గారి తుపాకుతో కాల్చి పారేస్తాను జాగ్రత్త. ఐ. రాత్రేమో పుట్టాడు లోపలికి వెళ్ళాడు పొద్దున్నే పొడుగోడు బయటకు వచ్చాడు మొగుళ్ళు మారని చెప్తే రాజాగారి గంతో కాల్ చేస్తానంటాడేంటి ఇతను ఏంటిది పొద్దున్నే పుట్టాడు ఈ వంటింటి పనులు నీకెందుకమ్మా? కొత్త పెళ్లి కూతురువి, హాయిగా ఒక 4 రోజులు రెస్ట్ తీసుకో. రాజాగారి కోడలైనా మన పనులు మనం చేసుకుంటేనే మంచి మర్యాద.